హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి బార్డర్స్ అయితే చూపిస్తున్నాను. ఇట్లా బాండింగ్ బార్డర్స్ అంటారు. సో ఈ బార్డర్స్ అయితే మన అరచేతి పైనుంచి మోచేతి వరకు మధ్యలో అయితే డిజైన్కి మధ్యలో అయితే కనుక బార్డర్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఈ బార్డర్స్ అనేవి ఎలా వేయాలో నేను చూపిస్తాను, ప్రతి ఒక్కటి క్లారిటీగా. మధ్యలో నేను ఇది ఎలా యూస్ చేయాలో ఏంటని క్లారిటీగా చెప్తాను. మీరు స్కిప్ చేశారనుకో ఈ వీడియోని, ఎక్కడ ఏ పాయింట్ చెప్తున్నాను అనేది మీరు మిస్ అవ్వచ్చు. సో స్కిప్ అయితే చేయకండి. ఓకే, ముందుగా 4 లైన్స్ అయితే గీసుకొని 4 లైన్స్లో మధ్యలో 2 లైన్స్ అయితే ఫిల్ చేసి, తర్వాత స్కాల్ఫ్ అని ఫ్రిల్స్ అని అంటారు. సో అవి వేసుకుని తర్వాత చిన్న రౌండ్గా అయితే గీసాను. చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నాను, అలా రౌండ్గా గీసుకొని ఇది ఫిల్ అనేది చేయాలి. తర్వాత నెక్స్ట్ వేరే బార్డర్ చూపిస్తున్నాను. వేరే బార్డర్ కూడా 2 లైన్స్ అయితే గీసుకుని 4 లైన్స్ నేను ఇప్పుడు దీనికి పైన 2 లైన్స్ అయితే ఫిల్ చేశాను. చూసారు కదా, ఇది కొంచెం నేను జూమ్ చేశాను మీకోసమని. సో ఇది ఆకు అయితే ఎట్లా ఉంటుందో లీఫ్ షేపు పైనుంచి ఆకు టైప్ పెట్టి కింద కొంచెం గీతలా గీయాలి. ఓకే, పైనుంచి కిందకి గీత గీయడం అనమాట. ఇలా గీసి సేమ్ పైన ఎలా గీసామో ఆపోజిట్లోనూ సేమ్ దానికి గీత ఉంటుంది కదా, గీతకి రెండు ఎలా అంటే ఈజీక్వల్ టు ఎట్లా పెడతామో సేమ్ ఈజీక్వల్ లా కనిపిస్తుంది అనమాట ఇది. ఓకే, మధ్యలో అలా కనిపిస్తుంది, చుట్టూ అటువైపు పైన కింద ఆకుల్లా కనిపిస్తాయి. ఓకే, దీన్ని అయితే ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసుకుని మీకు అర్థమయ్యేలాగా పక్కనైతే ఇంకో పేపర్ మీద వేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. చూసారు కదా ఎలా వేస్తున్నాను. ముందు క్వశ్చన్ మార్క్ ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం ఆకు షేప్లో రావాలన్నమాట. చూడండి మధ్యలో ఈజీక్వల్గా ఎలా కనిపిస్తుందో చూసారు కదా, నేను చెప్పాను కదా, అలా అయితే గీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బార్డర్కి వెళ్దాం. నెక్స్ట్ బార్డర్ వచ్చి మధ్యలో అయితే ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత స్కాల్ఫ్ అయితే ఇస్తున్నాను. స్కాల్ఫ్ అనేది ఇచ్చేసిన తర్వాత దీనికైతే కనుక హార్ట్ సింబల్ అయితే వేస్తున్నాను. సేమ్ ఇందాక వేసినట్టే, కాకపోతే అదేమో కొంచెం ఆక్ షేప్లో వస్తుంది, ఇదైతే కొంచెం రౌండ్ షేప్లో వస్తుంది, అంతే డిఫరెంట్. సో ఇలా హార్ట్ అయితే సింబల్ అయితే వేసుకోవచ్చు. పక్కన చూపిస్తాను చూడండి. చూసారు కదా, పక్క నుంచి ఒక లవ్ సింబల్ టైప్లో ఇలా మొత్తం ఒక పక్క నుంచి అట్లా వేసుకోవాలంతే. తర్వాత వేరే బోర్డర్ అయితే చూపిస్తున్నాను. ముందు లైన్స్ అయితే వేసుకుని ఫిల్ చేసుకొని స్కాల్ప్ వేసి, ఇంకా ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి కదా, అందుకని నేను ఇంకా చూపించడం లేదు. మీరైతే కనుక వేసుకోండి అట్లా. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి మళ్ళీ బార్డర్స్ లైన్ గీసుకొని తర్వాత ఫిల్ చేసుకుని స్కాల్ప్ ఇచ్చేసి ఫస్ట్ అయితే రౌండ్ కింద పెట్టాను. తర్వాత పెద్ద స్కాల్ప్ కింద అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత మధ్యలో ఒక్క ఫ్లవర్కి మధ్యలో అంటే పైన కింద దానికి కాకుండా మధ్యలో పెట్టిన రౌండ్స్కి ఒక రౌండ్ పెట్టిన దాన్ని వదిలి ఇంకో రౌండ్కి అట్లా ఫిల్ అయితే చేసుకోవాలి. ఇది ఒక ఫ్లవర్లా అయితే కనిపిస్తుంది చూడడానికి. తర్వాత వేరే లైన్స్ అయితే గీసుకుని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అండి. ఇది నేను చెప్పడానికి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకంత వాటికి ఏం చెప్తామని చెప్పట్లేదు. సో చూడండి, తర్వాత లీవ్స్ అయితే ఇట్లా ఇచ్చేసుకొని మళ్ళీ వీటికైతే కనుక కింద లైన్ గీసుకొని మళ్ళీ వీటికి ఫ్రిల్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇచ్చుకోవడం వల్ల మంచి షేప్లో అయితే కనిపిస్తుంది. చూడండి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఈ పైన గ్యాప్ ఉన్నదల్లా మళ్ళీ మెహందీతో అయితే ఫిల్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ వేరే బార్డర్ అయితే చూద్దాము. ఇప్పుడు వేసే బార్డర్ అయితే కనుక 3D షేప్లో కనిపిస్తుంది. ముందుగా లైన్స్ అయితే గీసుకొని మళ్ళీ ఫ్రిల్స్ అయితే వేసుకొని తర్వాత చూసారు కదా డైమండ్ షేప్లో అయితే
కొంచెం స్పేస్ ఇచ్చి ఒకదాన్ని వెంట తర్వాత ఒకటి ఇట్లా వేసుకొని కింద కూడా లైన్ అయితే గీసుకొని పైన వీ షేప్లోను కింద మధ్యలో అనమాట నేను చూపించిన విధంగా అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్న వాటికి లైన్స్ అయితే గీసుకొని వీటిని అయితే ఇప్పుడు మనం డైమండ్ షేప్లో ఉన్న వాటిని అలాగే పైన వీ షేప్లో ఉన్న వాటిని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకుంటే చూసారు కదా, వేస్తూ ఉంటేనే ఒక 3D లుక్ అయితే వచ్చింది కదా. ఓకే, సో ఇది ఇట్లా వేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి స్వస్తిక్ అయితే చెప్తున్నాను. ఈ స్వస్తిక్ ఎట్లా అంటే ఫస్ట్ పైన లైన్ గీసుకొని తర్వాత కింద చూపిస్తున్న విధంగా అయితే గీసుకోండి. ఇది ఎలా పడితే అలా గీస్తే స్వస్తిక్ అయితే కనిపించదు. సో కేర్ఫుల్గా చూసి నేర్చుకోండి. ఓకే, అలానే ఎలా పడితే అలా కూడా గీయకూడదు కదా దీన్ని. ఓకే, అందుకని సో కేర్ఫుల్గా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, తర్వాత బాక్సుల కింద అయితే గీసుకొని ఈ బాక్సుల్లో లైన్స్ అయితే కేర్ఫుల్గా గీయండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫిల్ చేసుకున్న తర్వాత మనం బార్డర్ అయితే ఇచ్చాం కదా, ఈ బార్డర్లో ఫిల్ చేసుకుంటే చూడండి అసలు ఎంత 3D లుక్ కనిపిస్తుందో. ఓకే, ఇదొకటి బాగా వేసే వాటిల్లో ఇదొకటి బాగా యూజ్ చేస్తారు. ఎక్కువ బ్రైడ్లకి వాళ్ళకి అంటే దేవుళ్ళ బొమ్మలు వేస్తారు కదా, అవి వేసినప్పుడు పైన కింద కానీ అట్లా ఈ అయితే బార్డర్ని అయితే యూజ్ చేస్తారనమాట. సో ఫిల్ చేస్తే చూసారు ఎంత లుక్ వచ్చిందో. నేను యూట్యూబ్ ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే సమ్మర్ హాలిడేస్, పిల్లలు ఎలాగో ఇంట్లో ఉంటారు. సో వాళ్ళకి టైంపాస్ అవ్వదు, ఫోన్లోనే ఉండే కంటే ఇవి యాక్టివిటీస్ ఉంటాయి కదా, మెహందీ నేర్చుకోవడం అని ఏదోటి, అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నేర్చుకుంటారు కదా అనే ఉద్దేశంతో అయితే నేను స్టార్ట్ చేసిన. తెలుగులో చాలా వీడియోస్ ఉంటాయేమో నేను సెర్చ్ చేసినా కానీ ఎక్కడ కూడా అన్నీ లేవు. హిందీ వాళ్ళవే చాలా ఉన్నాయి. సో హిందీ మనకు వస్తే నేర్చుకోవచ్చు, రానుళ్ళే ఎక్కువ ఉంటాం కదా మన తెలుగు వాళ్ళు అయితే కనుక. సో అందుకని నేర్చుకుంటారు కదా అని ముఖ్య ఉద్దేశంతో నేను నేర్పిస్తే మీకు ఎంతో కొంత వస్తుంది కదా అని, అంటే నేను మనీ పే చేసే నేర్చుకున్నా చాలా. స్టార్టింగ్ బేసిక్ నుంచి పోర్ట్రేట్ వరకు కూడా మనీ పే చేసి నేర్చుకున్నాయే నేను కూడా. సో మీకు మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం, నా నుంచి మీరు ఏదైనా నేర్చుకోగలుగుతారు కదా అనే ముఖ్య ఉద్దేశంతోనే అయితే నేను నేర్పుతున్నా. అంటే మీరు నేర్చుకుని మీరు వేసుకునే ఉన్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకుంటారు చూడు, ఆ హ్యాపీనెస్ అయితే నాకు చాలు. సో అందుకని నేను నేర్పిస్తున్నాను. సో నా వీడియో మీరు ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, డౌట్స్ వస్తే క్లారిఫై అయితే చేస్తాను. సో నెక్స్ట్ బార్డర్ చూసారు కదా, పైన కింద గీసుకొని పైకి అయితే స్కాల్ఫ్కి ఇచ్చాను. ఇవి ఎలా అంటే యూ షేప్ ఉంటుంది కదా, యూని గీసి కింద యూ మధ్యలో స్టార్ట్ చేసి మళ్ళీ యూ మధ్యలోకి వచ్చేటట్టు మీకు అర్థమవుతుందని అట్లా చెప్తున్నా. యూ షేప్ ఉంటుంది కదా రివర్స్, ఆ యూని మధ్యలో స్టార్ట్ చేస్తే ఇంకో యూ అవుతుంది కదా, సేమ్ అలాగే ఉల్టా యూ, స్ట్రైట్ యూ. సో అలా అన్నమాట ఒక డిజైన్. ఇంకోటి లీవ్స్ ఎట్లాగో మీకు తెలుసు కదా, అందుకని లెంత్ అయిపోయిందని స్కిప్ చేసేస్తున్నాను. సో ఇదైతే కనుక రివర్స్ ఎల్ టైప్ అనమాట. ఎల్ని రివర్స్లో రాసి మళ్ళీ పైనుంచి ఎల్ ఎలా అయితే రివర్స్లో రాస్తామో మళ్ళీ కింద నుంచి ఎల్ రివర్స్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.